अच्छा बहुत अच्छा మీది ఖరీదు చేసిన డైమండ్స్ అసలు శిశువు అయినవి రామచంద్రరావు సాబ్ ఎంతకి కొన్నారు? 10 లక్షలకి మా రంగనాథం గారు కొనిపించారు. అట్ట చెప్పండి. రంగనాథం గారు ఏది పని చేసినా పొరపాటు ఉండదు. ఆయన చాలా బుద్ధి గల మనిషి. అవును సేట్జీ, బుద్ధి మా రంగనాథం గారిది. పెట్టుబడి నాదిగా వ్యాపారం ప్రారంభించాం. ఈనాడు ఇంత వాళ్ళం అయ్యామంటే దానికి కారణం మా రంగనాథం గారే. ఆయన అలా పొగుడుతూనే ఉంటారులేండి. నీకింత పాడు బుద్ధి ఉంటుందని ఏనాడు అనుకోలేదు. కానీ నేను ముందే గ్రహించాను. మనం సెట్ తమ్ముడు తమ్ముడు ఇరుగు. నేను పోయినా నా బిడ్డ నువ్వు కోటీశ్వరులై వాళ్ళకన్నా సుఖంగా దర్జాగా బతకాలి. నా చావుకు కారణమైన వాళ్ళు నేలమట్టం కావాలి. తమ్ముడు, నా బిడ్డను పెంచి పెద్ద చేయి. పగ సాధించు. పగ పగ. బాబాయ్, మా నాన్నగారిని చంపింది ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్, చెప్పు. చెప్తాను. వాళ్ళ మీద పగ తీర్చుకునే మార్గం కూడా చెప్తాను. ఈ ప్రమాదం నుంచి తప్పుకోవడం నా బిడ్డ అదృష్టం. జరిగిందేదో జరిగిపోయింది. భగవంతుడి దయ వల్ల మీరు బతికి బయటపడ్డారు. పోయిన రత్నాల గురించి మీరేం దిగులు పడకండి. నమస్కారం బాబు. నువ్వా? అవును బాబు. మీ సొమ్ము తిని మీకు ద్రోహం తలపెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా మా అన్నయ్య ప్రాణాలే పోగొట్టుకున్నాడు. కానీ చనిపోతూ మీ దగ్గర దొంగిలించిన వజ్రాలు నాకిచ్చిపోయాడు. ఇదిగో బాబు మీ వజ్రాలు. సార్, మా అన్నయ్య చేసిన ద్రోహానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. గిరీష్, నీ నిజాయితీకి నిజంగా మా జోహార్లు. ఒకే తల్లి కడుపున పుట్టిన మీ అన్నబుద్ధులు నీకు రాకపోవటం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం. అవును గిరీష్, ఇదిగో నీ నిజాయితీకి బహుమానం. వద్దు సార్, వద్దు. నాకు కావాల్సింది డబ్బు కాదు. మీ సేవ చేస్తూ మీ నీడను బ్రతికే అదృష్టం కావాలి. మీ ఆదరణ, ఆప్యాయత కావాలి. సార్, మా అన్నకు ఒక్కగానొక్క కొడుకు. వాడు లోకం తెలియనివాడు. వాడిని పెంచి పెద్ద చేసే బాధ్యత నాపై ఉంది. సార్, దయచేసి నాకు ఒక బ్రతుకు తెరువు కల్పించండి. మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను. మీ రుణం తీర్చుకుంటాను సార్. బాధపడ గిరీష్, మీ అన్న చేసిన మేనేజర్ పని నువ్వు చెయ్యి. నమస్కారం బాబు గారు. రండి లాయర్ గారు. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు కుదుట పడింది. అర్జెంటుగా నన్ను పిలుచుకురమ్మన్నారంటే ఏమైందోనని భయపడ్డాను. దేవుడు దయ వల్ల ఇప్పటికీ గండం గడిచింది. ముందు జాగ్రత్త కోసమే మిమ్మల్ని పిలిపించాను. స్టాంపులు అవి తీసుకొచ్చారా? చిత్తం. రంగనాథం గారు, రేపు మీ వాడు పుట్టినరోజు. ఆ రోజునే మన గగనమహల్ ప్రారంభించిన రోజు. నాకు దెబ్బ తగిలిందని నిర్లక్ష్యం చేయక రేపు సాయంకాలం మన హోటల్లో జరిగే ఫంక్షన్ యథావిధిగా ఘనంగా ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్, ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చేస్తాను. వస్తాను సార్. వస్తాను మావయ్య. టాటా. రా విజయ్. లాయర్ గారు రాయండి. కిషోర్, ఈ రోజు గగన్ మహల్ ప్రారంభోత్సవం. ఈ రోజే మన పగకు ప్రారంభోత్సవం. ఇది ఎంతో శుభదినం. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ హోటలు మీ అందరి సహకారంతో ప్రారంభించబడింది.
ఈ 10 సంవత్సరాలుగా ఇది ఇంత అభివృద్ధిలో రావడానికి ముఖ్య కారకులు నా ప్రాణమిత్రుడు రంగనాథం గారు. తెలివి వారిది, సొమ్ము నాది. ఇప్పుడు ఆయన నా ఆస్తిలో ప్రధాన భాగస్వాములు. చచ్చినా బ్రతికినా జీవితాంతం మేము భాగస్వాములుగానే ఉండదలుచుకున్నాం. బాబు గారు, ఇన్స్పెక్టర్ గారు, ఓల్డ్ కన్స్ట్రక్షన్ వల్ల ప్రమాదం జరుగుతుంది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. పోలీసులు జనం అంతా కలిసి అది యాక్సిడెంట్ అని తేల్చారు. అంతేగా మరి? కాదు, హత్య. నేను చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది రామచంద్రరావు రాసిన వీలునామాని నేను చెప్పినట్టుగా మార్చటమే. వీలునామాని మార్చటమా? నో నో నో. మార్చితే 50,000 హార్డ్ క్యాష్ లేదా హార్డ్ డెత్, దారుణ మరణం. ఆగు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. పాపం వాళ్ళు నీ పిల్లలు అనుకుంటాను. వాళ్ళ బతికంతా దోబుచలాట చేస్తానంటే నీ ఇష్టం. వాట్ డు యు సే? నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఊరుకోండమ్మా. ఆవిడ ఉన్నమాటే అన్నా. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల మీ దగ్గర నౌకరీ చేస్తున్న నా గుండె తరుక్కుపోతుంది. ఇక ఆయన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఏముండి చేసేదే ఉంది. ఏమిటి ఇలా వచ్చారు? కేవలం పరామర్శించడానికి కాదమ్మా, అయ్యగారు రాసిన వీలునామా వినిపించిపోదామని వచ్చారు గురునాథం గారు. ఎందుకండి వాళ్ళు అసలే బాధలో ఉన్నారన్నా తప్పదన్నారు. ఏమిటో చదవండి. మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టక పాయింట్కి వస్తాను. నా కుమార్తె విజయకు నా భాగస్వామి మిత్రుడు అయిన శ్రీ రావులూరు రంగనాథం గారి కుమారుడు చిరంజీవి గోపీకృష్ణకు వివాహం చేయవలెను. నా యొక్క స్థిరచరాస్తులు నిధి నిక్షేపములతో సహా వారికే చెందును. ఈలోగా నేను చనిపోతే పిల్లల మైనారిటీ తీరే వరకు ఈ ఆస్తిపాస్తుల అజమాయిషీకి అనగా ట్రస్టీగా చిరంజీవి గిరీషు వ్యవహరించవలెను. ఇది నా మనఃపూర్వకంగా వ్రాసిన వీలునామా. ఇట్లు రాళ్లపల్లి రామచంద్రరావు రాలు. నీకేదో పీడ కలవచ్చు. ఇందులో ఏదో కుట్ర ఉంది. లేకపోతే ముందు ముందు వారసుడు కాబోయే నా బిడ్డని చంపే ప్రయత్నం చేయరు. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. ఉంటే మమ్మల్ని బ్రతకనివ్వరు. ఏమిటమ్మా అలా ఉన్నారు? ఎక్కడి నుంచి ఉత్తరం? శాంతమ్మ పిల్లలేరి? ఇంకెక్కడ శాంతమ్మ? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇక్కడుంటే తనకి తన పిల్లలకి ప్రాణాపాయం అని చెప్పి భయపడి ఇంకొక క్షణం ఇక్కడ ఉండలేనని చెప్పి ఉత్తరం రాసి పెట్టి పిల్లలతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యో, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రాయలేదు. అసలు ఆమె భయానికి కారణం ఏమిటో ఎవరు కూడా అర్థం కావడం లేదు. అసలే అనుమానం మనిషి. ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో, ఏ అవస్థలు పడుతుందో. మీరేం గాబరా పడకండమ్మా. ఆవిడెక్కడున్నా వల్ల వేసి గాలించి నే వెతికిస్తాను.